నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. బుట్టాయిగూడెం మండలం ఎర్రాయిగూడెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ నిధులతో కోట రామచంద్రాపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ పర్యవేక్షణలో భౌ మరియు యూరో సంస్థచే పేరిట కోళ్లను ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, పిఓ రాములు నాయక్ పంపిణీ చేశారు. పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ జేవి రమణయ్య మాట్లాడుతూ మహిళా సాధికారత పెంపొందించుకోవడానికి పేరిట కోళ్లగా పేలబదాయమని, వీటితో మేత వ్యాధులు సోకకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. భౌ మరియు యూరో సంస్థ చైర్మన్ సదాశివరావు మాట్లాడుతూ తెలంగాణ, ఏపీలో సంస్థచే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరి వ్యాక్సిన్స్, మెడిసిన్స్ ఇలాంటివి కూడా మేము వాటికి సంబంధించి మాకు ఎక్కువ మందులేమో పోలవరం చేస్తున్నాను. ఇప్పుడు ఐటీడీఏ ట్రైకార్ ద్వారా ఐటీడీఏ వారి ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సమక్షంలో మరి గిరిజన అభివృద్ధి కొరకు ఉచిత గో సంస్థ ద్వారా, గో అండ్ యారో సంస్థ ద్వారా ఈ గిరిజనుల అభివృద్ధికి మరి ఉచిత బ్యాక్యార్డ్ పౌల్ట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ ఐటీడీఏ కేఆర్పురం పరిధిలో మొత్తం 550 యూనిట్లు, అంటే ఒక్కొక్క యూనిట్లో 50 చిక్స్, అంటే ఒక నెల వయసు ఉన్నటువంటి ఆసిల్ బ్రీడ్ చిక్స్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మరి ఒక 25 కేజీ ఫీడు, మరి వాటర్, అట్లాగే ఫీడరు, ఇవన్నీ కూడా వాళ్ళకి గూడు కూడా సప్లై చేయడం జరిగింది. అట్లాగే సెక్యూరిటీకి గూడు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 15,000 రూపాయలు. సో ఇది ప్రభుత్వం వారి ఆర్థిక సహకారంతో పూర్తిగా ఉచితంగా 550 మందికి ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క మండలంలో మరి పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా సర్వే చేయించి మరి ఈ కోళ్ల పెంపకంలో అనుభవం ఉన్నటువంటి గిరిజన రైతులకి, పేదవారికి గిరిజన రైతులకి మరి ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశాన్ని మరి రైతులు పూర్తిగా వినియోగించుకుంటారని, అట్లాగే మరి మా శాఖ ద్వారా మరి వాటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్, డీవార్మింగ్, యాంటీబయాటిక్ పౌడర్స్, మరి ఇటువంటివన్నీ కూడా మరి సప్లై చేస్తాము. మరి చేసి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది, అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ద్వారా వీటికి సర్వీస్ అందించడం జరుగుతుంది. సో మీరు ఎప్పటికప్పుడు వాటి యొక్క అభివృద్ధిని, వాటి యొక్క పరిస్థితిని రైతులు అవగాహన చేసుకొని మరి వాటికి ట్రీట్మెంట్ చేయించడం కానీ, అట్లాగే ప్రివెంటివ్ వ్యాక్సినేషన్స్ చేయడం కానీ, డీవార్మింగ్ చేయడం కానీ అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం చేసుకున్నట్లయితే మరి ఈ యూనిట్స్ అభివృద్ధి చెంది మరి ఆర్థికంగా లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని మరి ఆర్థిక అభివృద్ధి చెందుతారని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మనం గవర్నమెంట్ నుండి ఈ కోడి పిల్లల పెరటి కోళ్ళ పెంపకాన్ని, నాటుకోళ్ళ పెంపకాన్ని ఆర్థిక అభివృద్ధి కోసం మా బౌండేరో సంస్థ ద్వారా ఇక్కడ అందరికీ గిరిజనులు కొంతమందిని సర్వే చేసి వారికి నిరుపేదవారికి ప్రస్తుతం ఇచ్చి తర్వాత అదే మాదిరిగా మిగతా కుటుంబాలకు కూడా ఇవ్వడానికి మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు ఈ కుటుంబాలు 4 నెలల కల్లా ఈ కోళ్ళు 2 కిలోల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దాన్ని అందుకని గిరిజనులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా మీకు ఎటువంటి శిక్షణా కార్యక్రమాలు అవి కూడా మా సంస్థ ద్వారా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు.